చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. దీన్ని కూడా వేయించుకోవాలి. చేసుకోవడం చాలా తేలికండి. చక్కగా పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు. ఈజీగా అయిపోతుంది. ఇది పెద్ద ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. మరి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. ఈ కళాయి కొద్దిగా పెద్దదండి, కొంచెం ఎక్కువే పడతాయి. చిన్న కళాయి ఉన్న వాళ్ళకి తక్కువ. చూడండి ఫ్రెండ్స్, లోపలైతే మనం పెట్టిన స్టఫింగ్ మొత్తం ఉడికింది. లోపల అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వర్షాలు పడుతున్నాయి కదా, బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. అందరూ బాగుండాలండి. ఈరోజు మా అత్తయ్య గారు వచ్చి చేసిన రెసిపీ అండి ఆలు మిర్చి స్టఫ్డ్ బజ్జీ అండి. ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. మీకు నచ్చుతుందని నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. చాలా బాగున్నాయండి. ఈ సాయంత్రం కాలంలో వేసుకునే మిర్చి బజ్జీ, ఆలు స్టఫ్డ్ మిర్చి బజ్జీ స్పైసీగా లేదు, చిన్నపిల్లలు కూడా తినొచ్చు. ఎందుకంటే లోపల గింజలు కూడా తీసేసాం కదా. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? బజ్జీలోకి ఆలు స్టఫింగ్ తయారు చేస్తానండి. ఇప్పుడు ఒక గరిట ఆయిల్ వేసుకుంటున్నాను. చెంచా ఆవాలు వేస్తున్నానండి. అర చెంచా జీలకర్ర వేస్తున్నాను. ఒక అర చెంచా సోంపు వేస్తున్నానండి. వేయించుకుందాం. ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. దీన్ని కూడా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నాను. మీడియం సైజు ఉల్లిపాయ తీసుకున్నానండి, సన్నగా తరుక్కున్నాను నేను. ఈ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి బాగా. స్టఫింగ్ కోసం నేను 2 బంగాళదుంపలు ఉడకబెట్టుకున్నానండి. ఇగోండి ఈ సైజు తీసుకున్నాను. 2 బంగాళదుంపలు ముందుగానే ఉడకబెట్టుకున్నాను. రాజీ ఈ శుభ్రంగా తోలు తీసి మ్యాష్ చేయమ్మా. పక్కన గిన్నె ఉంది, ఆ గిన్నెలో వేయి. అందులో ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలండి. సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేకపోతే ఉల్లిపాయ ఉడకదు. ఇదిగో చూడండి, ఇట్లా వేయించుకోవాలి, లేకపోతే కసకసమంటది బజ్జీలో. ఉల్లిపాయలు అయితే ఏగిపోయినాయండి. ఒక అర చెంచా పసుపు వేసానండి. కొంచెం ఒక చిటికెడు గరం మసాలా వేస్తున్నాను. కొంచెం కారం వేస్తున్నానండి. ఇదిగోండి ఇలా వేగాలండి ఉల్లిపాయలు. పచ్చివాసన అంతా పోయిందండి. ఇలా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత ఇదిగోండి ఈ స్టఫింగ్ అంతా ఇందులో వేస్తున్నాను.
ఇదంతా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు వేసుకోవాలండి. సరిపడా వేస్తున్నాను నేను, కావలసినంత వేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇలా వేయించుకున్నాను. వేయించుకున్న తర్వాత కొత్తిమీర వేసుకుంటున్నాను. స్టఫింగ్ అయితే తయారైపోయిందండి. బజ్జీలు తయారు చేసుకుందాం ఇప్పుడు. స్టఫింగ్ అయితే తయారైపోయిందండి. ఇప్పుడు మిర్చి బజ్జీ తీసుకొని ఆ బజ్జీలో ఈ స్టఫింగ్ అనేది ఎలా పెట్టుకోవాలో నేను ఇప్పుడు చూపిస్తాను వివరంగా మీకు. ఇదిగోండి ఇలాగా చివరిలో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇదిగోండి ఇలా తీయాలి. తీసిన తర్వాత ఇందులో గింజ కొద్ది కారంగా ఉంటుందండి, గింజలు తీసేయాలి. ఇవి బజ్జీ పచ్చిమిరపకాయలండి, మార్కెట్లో దొరుకుతాయి. కారం తక్కువగానే ఉంటుందండి, పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు చక్కగా. గింజలు మాత్రం తీసేసి పెట్టుకోవాలి. ఇదిగోండి మిర్చి బజ్జీలో ఇలా లోపల గింజలు అయితే ఇలా తీసేసాను. అవి తీసుకొని వేరే బౌల్లో వేసుకుందాం. స్టఫింగ్ అయితే రెడీ అయింది కదండి, ఇది చల్లారింది. ఇది తీసుకొని మనం మిర్చి బజ్జీ కోసుకున్నాం కదండి, వాటిలో స్టఫ్ చేసుకుందాం ఇలాగా. లోపలికల్లా పెట్టాలండి. ఇట్లాగా చేత్తో కొద్ది కొద్దిగా తీసుకొని ఇట్లాగా ఫుల్గా పెట్టాలి బజ్జీ నిండా. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇలా తీసేసి ఇదిగోండి ఇలా పెట్టుకోవాలి. చేసుకోవడం చాలా తేలికండి, చక్కగా పిల్లలకు కూడా పెట్టుకోవచ్చు, ఈజీగా అయిపోతుంది. ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదు. ఇదిగోండి ఇలా పెట్టుకుంటారు చక్కగా. ఖాళీ వర్షం పడుతుంది కదండి, అందుకని మేము కూడా తయారు చేస్తున్నాం వర్షంలో. స్టఫింగ్ అయితే ఇందులో పెట్టేసుకున్నానండి పచ్చిమిరపకాయల్లోని. ఇప్పుడు శనగపిండి కలుపుకొని బజ్జీలు తయారు చేసుకునే విధానం చూపిస్తానండి. ఇప్పుడు పిండి తెచ్చుకొని నేను జల్లించుకొని పెట్టుకున్నానండి. ఇది పావు కిలో వేస్తున్నానండి. 12 పచ్చిమిరపకాయలు వేసాను నేను, పావు కిలో వేస్తున్నాను. కొంచెం వామేస్తున్నానండి నలిపి, ఒక అర చెంచా. కొంచెం తినే సోడా వేస్తున్నానండి. ఒక అర చెంచా ఉప్పు వేస్తున్నాను, సాల్ట్. దీన్ని కలుపుకుందామండి. ఇప్పుడు వాటర్ తీసుకురాము. చక్కగా ఇట్లా కలిసేలా కలుపుకోవాలండి. నీళ్ళు పోయమ్మా, ఉండు పోయి మాకి. చిక్కగా కలుపుకోవాలి ఇందులో బజ్జీలకి. పోయి కొంచెం పల్సనైతే ఓ స్పూను వేసుకోవచ్చండి, శనగపిండి ఏం కాదు.
వెయ్యి. ఇదిగోండి ఇలా కలుపుకోవాలి. మరి పలుచగా కలుపుకోకూడదు, ఈ విధంగా కలుపుకోవాలి. బజ్జీ వచ్చేలాగా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. ఇదిగోండి. ఇప్పుడైతే బజ్జీలు వేసుకుందామండి. ఆయిల్ పెట్టుకుని కళాయి పెట్టుకుని పొయ్యి మీద అదే కళాయి వస్తున్నా. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందామండి. పోసేయమ్మా, మొత్తం పోసే. బజ్జీ మునగాలి కదా. తీసు. ఈ కళాయి కొద్దిగా పెద్దదండి, కొంచెం ఎక్కువే పడతాయి. చిన్న కళాయి ఉన్న వాళ్ళకి తక్కువ పడతాయి. బజ్జీ కొంచెం దూరం ఉండేటట్టు వేసుకోండి. నేను కొంచెం పెద్ద కళాయి తీసుకున్నాను, నాకు 8 పట్టినవి. బజ్జీలు వేసినమ్మటే తిప్పకూడదండి, 2 నిమిషాలు ఆగిన తర్వాత తిప్పుకోవాలి. లేకపోతే ఇదంతా పచ్చిమిరపకాయల నుంచి అంతా స్టఫింగ్ వచ్చేస్తుంది బయటికి. ఎర్రగా వేయించుకోవాలి. కొంచెం టైం పట్టిద్దండి వేగడానికి. కాకపోతే మంట కొంచెం ఎక్కువగా ఉండాలండి దీనికి. బాగా కాకొచ్చిన తర్వాత ఆయిల్ అప్పుడు వేసుకోవాలి బజ్జీలు. అయిపోయినాయి, తీసేసుకుంటున్నానండి నేను. ఇలా ఎర్రగా వేయించుకోవాలి. బజ్జీలు అయితే వేసేసానండి. టేస్ట్ చూసి చెప్దాం. రాజీ, టేస్ట్ చూడు ఎలా ఉందో. సరే అత్తయ్య. చూడండి ఫ్రెండ్స్, లోపలైతే మనం పెట్టిన స్టఫింగ్ మొత్తం ఉడికింది. లోపల టేస్ట్ చూద్దాం. బాగా వేడిగా కూడా ఉంది. వేడి వేడి బజ్జీలు, వర్షాకాలం. పచ్చిమిరపకాయ కూడా బాగా ఉడికిందండి, బాగున్నాయి, వేడివేడిగా ఉన్నాయి. ఈ చలికాలం వేడివేడి బజ్జీలు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇందాక నేను ఉట్టిగా తిన్నా కదా, ఇప్పుడు నేను ఇంకొక బజ్జీ తీసుకొని అది మధ్యలో కోసుకొని ఆనియన్స్ అండ్ లెమన్ కూడా పిండుకున్నాను, కొత్తిమీర కూడా వేసుకున్నాను. టేస్ట్ చూస్తాను ఫ్రెండ్స్.
చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది కదా, ఫస్ట్ టైం కదా. చాలా బాగుంది అత్తయ్య. చాలా బాగుంది.